నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మయన్మార్ దేశంలో మాల్మైన్ అనేటువంటి సిటీ, మోన్ స్టేట్ మాల్మైన్ అనే సిటీలో ఈ మధ్య డిసెంబర్ 3, 4, 5, 6, 7 5 రోజుల్లో ప్రతిష్టా కార్యక్రమం, నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కోసం వెళ్ళడమైంది. చాలా పురాతనమైనటువంటి శివాలయంలో చక్కగా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. అక్కడ యాగశాల చాలా చక్కగా చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏర్పాట్ల ప్రకారంగా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి. ఇక్కడ ఇది పురాతనమైనటువంటి బావి. ఇది ఇప్పటికి కూడా ఆ బావిలో నీళ్లు చక్కగా శుద్ధంగా ఉన్నాయి. జలం శుద్ధ జలంగా ఉంది, తాగేట్టుగా ఉన్నాయి. దాదాపుగా దేశమంతా కూడా తిరిగినాము, అన్ని చోట్ల కూడా నీళ్లు చక్కగా ఉన్నాయి. బావులు ఉన్నాయి మన పూర్వంలో మన దగ్గర ఉండేట్టుగా. ఇక్కడ విశేషము కనిపిస్తున్నటువంటి ఇది శివాలయం. ఈ శివాలయము దాదాపుగా 200 సంవత్సరాల పూర్వమని, దానికి ముందు ఒక కోనేరు. ఈ కోనేరులో నీళ్లు కూడా చాలా శుద్ధంగా ఉన్నాయి. పూజకన్నీ కూడా అవే నీళ్లు వాడుకున్నాం. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు. ఈ శివాలయమే పురాతన శివాలయం. ఇది 200 సంవత్సరాలకి పూర్వము ప్రతిష్ఠ అయిందని చెప్పారు అక్కడ వాళ్ళు. ఇందులో 3 శివలింగాలు ఉన్నాయి. మధ్యలో ఒక శివలింగం, తర్వాత చుట్టూ పక్కలుగా 2 శివలింగాలు, మిగతా దేవతామూర్తులందరూ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన శివాలయంగా చెప్తుంటారు. దీన్నే బ్రహ్మదేశం అంటాం మనము, బర్మా దేశం అని కూడా అంటాము, మయన్మార్ అని కూడా పిలుస్తుంటారు. ఎక్కువ మయన్మార్ అనే అక్కడ పేరుగా ఉంది. ఈ దేవాలయం నుండి ఆ పక్క ప్రాంతంలోనే ఈ నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ ప్రతిష్ట కోసమే వెళ్ళాము. ఎదురుగా నందీశ్వరుడు. చాలా విశాలమైనటువంటి, దాదాపుగా 1 ఎకరము స్థలంలో ఉంది. ఇంతకుముందు చూసినటువంటిదే కోనేరు. ఈ కోనేరు కూడా దాదాపుగా 60 ఫీట్ల లోతుగా నీళ్లు ఉన్నాయని చెప్పారు. ఇది ఒక వాళ్ళకి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక హాల్ ఉంది. ఈ నీటికి అటు ఆవలొడ్డున ఉన్నటువంటిది కూడా ఇంకొక శివాలయం కూడా ఉంది ఇక్కడ. ఈ జలంతో రోజు కూడా అభిషేకం చేస్తుంటారు శివాలయానికి. మేము వెళ్ళినటువంటి ఇదే నవగ్రహ దేవాలయం. ఈ నవగ్రహ దేవాలయం, ఈ శివాలయం, ఇది కనిపించేది కూడా శివాలయం. ఇది నూతనంగా నిర్మాణం చేశారు. నరేంద్ర కాప్రే గురూజీ ద్వారా వెళ్ళాము. 2 నందీశ్వరులు ఎదురుగా ఉన్నాయి. ఈ శివాలయంలో 108 శివలింగాలు ప్రతిష్ఠింపజేశారు ఈ మధ్య కాలంలోనే, ఒక 2-3 సంవత్సరాలకు. ఈ ప్రతిష్టకు మేము వెళ్ళలేదు, కానీ ఇది చాలా చక్కగా ఉంది. మధ్యలో ఒక పెద్ద శివుడు, దీని చుట్టుపక్కల కూడా 108 శివలింగాలు ఒక వరుస క్రమంలో చక్కగా 12 వరుసలు 9 శివలింగాలుగా 108 శివలింగాలను ప్రతిష్ఠింపజేశారు. నిత్యం కూడా వాటన్నిటికీ అభిషేకం చేస్తున్నారు. తర్వాత అర్చన, అన్నిటికీ దీపారాధన ప్రత్యేకించి ఒక్కొక్క ప్రమిదలు ఎదురుగా పెట్టి దీపారాధన కూడా చేస్తున్నారు. ఇక్కడ నందీశ్వరుడు. అభిషేకం కోసమే అన్ని పూజా ద్రవ్యాలు, పంచామృతాలను సిద్ధం చేశారు. మేము ప్రతిష్ఠ కోసం వెళ్ళినటువంటి ఇది నవగ్రహ దేవాలయం. ఈ విశేష నవగ్రహ దేవాలయం ఏంటంటే, ప్రత్యేకించి ఒక్కొక్క దేవతామూర్తికి, నవగ్రహమూర్తికి ప్రత్యేకించి ఒక చిన్న దేవాలయంగా చేశారు. ఇక్కడ సూర్యనారాయణమూర్తి విగ్రహాలు కూడా శిల్పము చాలా చక్కగా ఉంది. తమిళనాడులోని మహాబలిపురం నుండి విగ్రహాలు అక్కడ ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. సూర్యనారాయణమూర్తి, ఆయనకు ఆగ్నేయ భాగంలో చంద్రుడు, అన్ని మూర్తులు చక్కగా ఉన్నాయి. దక్షిణంలో అంగారక గ్రహము, ఈశాన్య భాగంలో బుధగ్రహము, అలాగే ఉత్తర భాగం, సూర్యుడికి ఉత్తరముఖంగా బృహస్పతి గ్రహాన్ని, సూర్యుడికి ప్రాంగముఖంలో తూర్పు భాగంలో శుక్రగ్రహము,
పశ్చిముఖంలో శనైశ్వర గ్రహము, నైరుతిలో రాహుగ్రహము, వాయువ్యంలో కేతుగ్రహము. ఇలా 9 గ్రహాలకు ప్రత్యేకించి చిన్న చిన్న ఆలయంగా పైన శిఖరము, వీటన్నిటి కలిపి మళ్ళీ పైన పెద్ద శిఖరం, పైన శిఖరము, శిఖర కలశం కూడా ప్రతిష్టాపన జరిగింది. ఇదంతా కూడా దేవాలయ పరిసరాలు. ప్రత్యేకించి చక్కగా ఇది యాగశాలలో మొత్తం మన దగ్గర చేసేట్టుగా, భారతదేశంలో చేసినట్టుగానే అన్ని కలశ స్థాపన. ఇదంతా కూడా ప్రతిష్ట పూర్తయిన తర్వాత పూర్ణాహుతి రోజు తీసినటువంటి వీడియో. చాలా చక్కగా జరిగింది. వాళ్ళకున్నటువంటి యథామతిగా వాళ్ళు ఏర్పాటు చేశారు వస్తువులన్నీ కూడా. మేము 4 వెళ్ళాము. కాప్రే గురువు గారు, నేను, వంశీ మరియు మా అబ్బాయి మైత్రావరణ శర్మ. చక్కగా ఏర్పాట్లన్నీ బాగా చేశారు వాళ్ళు. ఆనందం అనిపించింది. ఇంకా మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ వస్తాను. మహాదేవ మహాదేవ, నవగ్రహ భగవానికి జై.